ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. పౌల భయపడకుము. అపోస్తుల కార్యములు 27 అధ్యాయం 23 వచనము. అపోస్తుల కార్యములు 27 అధ్యాయంలో ఓడ అపాయంలో నుండుట చూచుచున్నాము. అందులోనున్న 276 మంది బ్రతికెదరని నమ్మకం లేకపోయెను. తీవ్రమైన తుఫానుకు వారు భయపడిరి. వారు ఓడను తేలిక చేసి పారిపోవాలని తలంచుచుండిరి. కాని పౌలు వారిని ఆపెను. ఆ రాత్రి దేవుని దూత పౌలుతో, పౌలా, భయపడకుము. నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రాణమైపోవచ్చున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని చెప్పెను. దేవుని యొక్క ఈ స్వరము పౌలునకు విశ్వాసం కలిగించెను. బాహ్యముగా చూచినచో వారు రక్షింపబడుదురన్న మాట అసాధ్యము. కానీ దేవుడు వారిని కాపాడేదనని వాగ్దానం చేసెను. పౌలు బాగుగా తిని నిద్రించెను. అతడు భయపడక ఇతరులను ధైర్యపరచెను. దేవుని సన్నిధానమును గుర్తించినప్పుడే దేవుని స్వరమును గుర్తించగలము. అప్పుడు దేవుని స్వరమును వినగలము. మన విశ్వాసము అధికమగు కొలది అనుభవం ద్వారా ఆయన స్వరమును అధికముగా వినగలము. దేవుని స్వరము వినవలనని నీవు కోరినచో ప్రభువైన యేసును నీ హృదయములోనికి ఆహ్వానించి పరిపాలించనిమ్ము. ఏ పాపమును కప్పుకొనక ఒప్పుకొని ఆయన వెలుగును నీలోనికి రానిమ్ము. నీ పాపముల కొరకు ఆయన మరణించిన నమ్ముము. ఏ విషయమైనను ఏ స్థలమందైనను స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుము. ఆయన నీతో కూడా తప్పక మాట్లాడును. ఆయన స్వరమును వినినప్పుడు వెంటనే విధేయత చూపించుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.